పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏపీసీపీ డీసీఎల్ రూరల్ ఏఏ ప్రకాష్ రావు నాయక్ ను ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. చిలకలూరిపేట మండలం కమ్మవారిపాలెం గ్రామంలోని ఒక వ్యక్తి వద్ద నుండి అతను 55,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈరోజు గుంటూరు ఏసీబీ ఆఫీసర్స్ మా డీజీ శ్రీ ఏవి రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు చిలకలూరిపేట ఏఈ ఆఫీస్లో ఈరోజు దాడి చేయడం జరిగింది. ఇక్కడ ఏఈగా పనిచేస్తున్న చిలకలూరిపేట ఊరు ఏఈగా పనిచేస్తున్న ప్రకాష్ రావు నాయక్ అనే అతను కమ్మవారిపాలెంకి చెందిన అనిల్ కుమార్ అనే అతను అగ్రికల్చర్ కనెక్షన్ కోసం మీటర్ అండ్ ట్రాన్స్ఫార్మర్ కోసం అప్లై చేస్తే దానికి రేజ్ చేసిన డిమాండ్ బిల్లు దానికి కాకుండా అదనంగా 55,000 లంచం డిమాండ్ చేశారు. ఆ లంచం ఈరోజు అతను తీసుకుంటాడుగా రెడ్ హ్యాండెడ్గా మనం పట్టుకోవడం జరిగింది. ఈ దాంట్లో మేము ఏసీపీ అధికారులు అడిషనల్ ఎస్పీ మహేంద్ర మత్తే, సత్యానంద్ డిఎస్పీ అడిషనల్ ఎస్పీ మహేంద్ర మత్తే అలాగే మత్తే ఇంకో పేరు ఏది చెప్పారు, డిఎస్పీ సత్యానంద్ గారు, డిఎస్పీ ప్రతాప్ గారు. నెల్లూరు జిల్లా కొండాపురం ఎస్ఐ కాజావలి ఏసీబీ చిక్కారు. 30,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు ఎస్ఐ. అయితే పోక్సో కేసులో ఛార్జ్షీట్ దాఖలకు ఎస్ఐ లంచం డిమాండ్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే కుక్కపల్లి హజ్రత్ అనే వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో స్థానిక పెట్రోల్ బంక్ వేదికగా లంచాల వసూలకైతే పాల్పడినట్లుగా తెలుస్తోంది. క్లోజ్ చేద్దాం. జామీందారు ఎవరో పేరు వేసి క్లోజ్ చేద్దాం. జామీందారు ఎవరో పేరు వేసి నెల్లూరు జిల్లా కొండాపురం ఎస్ఐ కాజావలి ఏసీబీకి చిక్కారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 30,000 రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు ఎస్ఐ. పోక్సో కేసులో ఛార్జ్షీట్ దాఖలకు ఎస్ఐ లంచం డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏసీబీని ఆశ్రయించాడు కుక్కపల్లి హజ్రత్ అనే వ్యక్తి. స్థానిక పెట్రోల్ బంక్ వేదికగా లంచాలు వసూలుకి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలరాజు అందిస్తారు. బాలరాజు, చెప్పండి. నెల్లూరు జిల్లా కొండాపురం ఎస్ఐ కాజావలి అయితే ఏసీబీకి చిక్కినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, గత కొంతకాలంగా చూసినట్లయితే నెల్లూరు జిల్లా పోలీసుల మీద ఆరోపణలు అయితే వెలువెత్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇదే క్రమంలో నేడు ఆ ఆరోపణని కూడా కేవలం ఆరోపణలు మాత్రమే కాదు, వాస్తవాన్ని నిరూపించేలా కూడా కొండాపురం ఎస్ఐ చేసినటువంటి చేష్టలు అయితే బయటకు వచ్చాయి. అయితే ఈయన గత కొంతకాలంగా కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుండి అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ ను వేదికగా చేసుకుని అదే లంచాలకు తీసుకునే దానికి స్థావరంగా కూడా ఏర్పాటు చేసుకుని లంచాల మధ్యలో తేలితూగుతున్నాడని అనేక ఆరోపణలు కూడా ఈయన మీద వెళ్తున్నాయి. ఇదే క్రమంలో నేడు ఓ పోక్సో కేసు విషయంలో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు ఈయన 30,000 డబ్బులు డిమాండ్ చేయడంతో అక్కడ ఉన్నటువంటి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో కుక్కపల్లి ఆయన వెళ్ళేసి ఏసీబీని అయితే ఆశ్రయించారు. అయితే ఈ ఏసీబీని ఆశ్రయించిన తర్వాత ఈ పెట్రోల్ బంక్ వెళ్ళి డబ్బులు ఇస్తున్న క్రమంలో అయితే అరెస్ట్ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది. అయితే ఈ రెడ్ హ్యాండెడ్ గా పట్టినటువంటి అధికారులు మొదట ఈ వివరాలన్నింటినీ వెల్లడించేందుకు సుముఖత వ్యక్తం చేయనప్పటికీ దాని తర్వాత అయితే ఈ మొత్తం వివరాలను అయితే
మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. అయితే ఇది చూసినట్లయితే గత కొంతకాలంగా కూడా ఈ ఎస్ఐపై ఆరోపణలు అనేది వెలువెత్తాయి. ఇవన్నీ కూడా మాఫియానని ఈయన ఎస్ఐగా ఎప్పుడైతే కొండాపురం స్టేషన్ లో అడుగు పెట్టాడో ఆనాటి నుండి కూడా కేవలం పెట్రోల్ బంక్ కేంద్రంగా చేసుకుని పెట్రోల్ బంక్ యజమానితో పెట్రోల్ బంక్ యజమానితోనే అన్ని సవరాలు కూడా గడిపిస్తున్నట్టు కూడా ఇక్కడ డిఎస్పీ కూడా చెప్పడం కూడా చూస్తున్నాం మాధురి. అయితే బాలరాజు, స్థానిక పెట్రోల్ బంక్ వేదికగా కూడా ఆ ఎస్ఐ అయితే లంచాలకు వసూలకు పాల్పడుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. అంటే ఎన్నాళ్ళుగా ఇటువంటి కార్యకలాపాలకు ఆ ఎస్ఐ పాల్పడుతున్నారు, ఏమైనా తెలుస్తున్నాయంటారా మనకి? మాధురి, ఈ ఘటన చూసినట్లయితే కొండాపురం ఎస్ఐగా కాజావలి ఏ రోజైతే బాధ్యతలు చేపట్టాడో ఆ రోజు నుంచి కూడా అనేక ఆరోపణలు ఏదైతే ఎదుర్కొంటున్నారు. అయితే ఈ కొండాపురం ప్రాంతం చూసినట్లయితే ఎక్కువ శాతం ఇటు గ్రావెల్ మాఫియా కావచ్చు, ఇటు రైస్ మాఫియా కావచ్చు, ఇటు అనేక రకాలైనటువంటి మాఫియాలకు కూడా కేంద్రంగా కానీ అటు వెళ్లే మార్గంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ మాఫియాలన్నింటిలో కూడా కుంభకై ఈ ఎవరైతే ఈ ఎస్ఐ కాజావలి ఉన్నారో ఆ పెట్రోల్ బంక్ కేంద్రంలో డబ్బులు ఇస్తేనే ఈ మాఫియా అన్నిటికీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు కూడా అనేక సార్లు ఆరోపణలు అయితే వెలువెత్తాయి. కానీ ఇవన్నింటినీ నిజం చేసేలాగా ఎలాంటి ఆధారాలు దొరకపోవడంతో ఉన్నత అధికారులు కూడా ఎలాంటి చర్యలు చేపట్టిన దాఖలాలు అయితే లేవు. అయితే నేడు ఈ కొత్తపల్లి రవీంద్రనాథ్ను పోయేసి ఫిర్యాదు చేయడం, ఏసీబీని ఆశ్రయించడంతో కూడా ఈ విషయంతో వెలుగులోకి వచ్చింది. అయితే వెలుగులోకి వచ్చిన తర్వాత కానీ ఈ ఎస్ఐ కాజావలిపై ఎలాంటి చర్యలు చేపడతారన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది మాధురి. రైట్, థ్యాంక్ యూ బాలరాజు.